ఎవ్వడు ఎన్ని రకాల ఎత్తుగాళ్ళేసి నిన్ను నాశనం చేయాలనుకున్నోడల్లా నాశనం అయిపోతాడు తప్ప నిన్ను నాశనం చేయటం ఎవడి వల్ల కాదు. చేస్తే ఆయన చెయ్యాలి తప్ప నిన్ను నాశనం చేయటం ఎవడి వల్ల కాదు. ఏ మాంత్రికుడి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల కాదు, ఎవ్వరి వల్ల కాదు. అలా మరీ మూర్ఖించి తెగించి అడుగులేస్తే వారే పోవుదురు. ఇశ్రాయేలు జనాంగం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న హామాను వాడి యావత్ ఫ్యామిలీ పోయింది. వాడి మాటతో ఎంతమంది సపోర్ట్ చేశారో మొత్తం పోయారు. కానీ వాడు నాశనం చేయాలనుకున్న యూదులు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు. కళ్ళ కనపడట్లేదా దేవుడు వారికి తోడై ఉన్నాడని? ఆ జనాంగాన్ని నాశనం చేయాలని చూసిన ప్రతి ఒక్కరిని నశింపజేసి ఆ జనాంగాన్ని భూమధ్య భాగంలో ఇప్పటికీ అంతే నిలబెట్టి ప్రపంచమంతా వాళ్ళ గురించి మాట్లాడుకునేటట్టు చేశాడు. బుర్రనోడికి ఎవరికైనా అర్థమైతే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని. నేను నాశనం చేయగలడా? ఆ ఇశ్రాయేలు నేను నాశనం చేశారా? నిన్ను చేయగలరా? వాళ్ళు పోవటమే కొంచెం ఆలస్యమైంది అంతే, ముందు వెనక అంతే. వాళ్ళు పోవటమే. చూడండి, చూస్తారుగా. దేవునికే స్తోత్రం. నిన్ను కదిలిచ్చినోడు డేంజర్లో పడ్డట్టే. వాడు కదిలించకూడదు. నేను కదిలిస్తే మాత్రం వాడు అయిపోయినట్టే.